ఇప్పుడు పోర్టింగ్ గురించి మాట్లాడు కాబట్టి పోర్ట్ అయినాం ఒక ఇన్సూరెన్స్ నుంచి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది సీనియారిటీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ప్రొవైడెడ్ మీకు పాత పాలసీలో ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవి డిఫరెంట్, కొత్త పాలసీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్ అనేది మళ్ళీ డిఫరెంట్ సార్. అది మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనం ఈ పోర్టబిలిటీ టైంలో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉంది అంటే ఏదైనా చిన్న పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, అది కిడ్నీ స్టోన్స్ ద్వారా వచ్చింది. ఈ పెయిన్స్ ఉండగానే చిన్న మెడిసిన్ వాడుతున్నారు, ఆ లోపే మీ ఇన్సూరెన్స్ కంపెనీ రెన్యువల్ వచ్చింది, ఎగ్జిస్టింగ్ వాళ్ళతో హ్యాపీగా లేరు, కొత్త కంపెనీలోకి వచ్చారు. మీ మైండ్ లో ఏముంటుంది, నేను ఆల్రెడీ 10 years నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నాను కాబట్టి కొత్త కంపెనీలో నా సీనియారిటీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ ఈ కిడ్నీ స్టోన్స్ యొక్క పెయిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, లాస్ట్ 1.5 month 2 months నుంచి స్టార్ట్ అయింది. అది మీరు పోర్టబుల్ చేసే టైంలో చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళ డిసిజన్ అనేది డిఫరెంట్, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, డిక్లైన్ చేయొచ్చు. మీరు చెప్పకుండా డైరెక్ట్ క్లెయిమ్ పెట్టేశారు అనుకోండి పాలసీలో,